ఇండస్ట్రీలో తారక్, హృతిక్ ఇద్దరు బెస్ట్ డాన్సర్స్. అలాంటి ఇద్దరు ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు అని తెలిసిన రోజు నుంచి కూడా వాళ్ళ యాక్షన్ చూడడం కంటే డాన్సులు చూడడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అభిమానులు. దర్శక నిర్మాతలు కూడా దీన్ని వాడుకోవాలని చూస్తున్నారు. అసలైన దాన్ని దాచేసి థియేటర్లలో చూడండి అంటున్నారు. తారక్, హృతిక్ ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తుంటే చూడాలనేది అందరి కల కూడా. దానికి సంబంధించిన చిన్న టీజర్ విడుదల చేశారు. నిజానికి పాట విడుదల చేస్తారేమో అని అంతా అనుకున్నారు, కానీ 35 సెకండ్ల టీజర్తో సరిపెట్టేశారు మేకర్స్. అందులోనే ఇద్దరు పోటీ పడి చిందేశారు. ఈ ఇద్దరు డాన్స్ చేస్తుంటే చూడాలని ఫ్యాన్స్ కూడా గట్టిగా కోరుకున్నారు. అందుకే అభిమానుల కోసమే ఇద్దరి మీద అదిరిపోయే సాంగ్ ప్లాన్ చేశాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఆ మధ్య వారం రోజుల పాటు ముంబైలోని ఓ స్టూడియోలో ఈ పాటను షూట్ చేశారు. నిజానికి ఎప్పుడో షూట్ చేయాల్సిన ఈ పాటను విడుదలకు నెల రోజుల ముందు షూట్ చేశారు. అప్పట్లో షూట్ మొదలుపెట్టిన తర్వాత హృతిక్ రోషన్ గాయపడడంతో వాయిదా పడింది. ఆ తర్వాత ఇద్దరు హీరోలు వేరే వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. దాంతో ఆ పాట అలాగే పెండింగ్ ఉండిపోయింది. అందుకే జూలై 1 నుంచి 7 వరకు ముంబైలో షూట్ చేశారు. ఈ పాటలో దాదాపు 1000 మంది డాన్సర్లు కనిపించబోతున్నారు. అయితే ఫుల్ డాన్స్ చూడాలంటే మాత్రం ఆగస్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే. వార్లో హృతిక్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. ఈ ఇద్దరు సూపర్ డాన్సర్స్. అందుకే వార్ సినిమాలో వాళ్ళ కాంబినేషన్ వచ్చిన పాట సూపర్ హిట్ అయింది. సినిమా విజయంలోనూ ఆ పాట మేజర్ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు అలాంటి పాటని వార్ 2లో కూడా రెడీ చేశారు మేకర్స్. కానీ ఈసారి స్కేల్తో పాటు డాన్స్ మూమెంట్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. ఇంకో వారం రోజుల్లోనే రిలీజ్ ఉండడంతో పాట గ్లిమ్స్ విడుదల చేశారు. అయితే కనీసం 1 నిమిషం నిడివి ఉన్న పాట విడుదల చేసుంటే బాగుండేది అంటున్నారు ఫ్యాన్స్. మరీ ఎంత దాపరికాలు కూడా ఒక్కోసారి మంచిది కాదేమో. ఈ పాట ఖచ్చితంగా తమ సినిమా కలెక్షన్లు పెంచడానికి హెల్ప్ అవుతుంది అని నమ్ముతున్నారు మేకర్స్. అందుకే దీన్ని పెళ్లి కొడుకును దాచినట్లు దాచేశారు. ఆగస్టు 14న కూలీ కూడా విడుదలవుతోంది. నిజం చెప్పాలంటే వార్ 2 కంటే కూలీపైనే అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. కానీ పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా వార్ 2 కలెక్షన్లు మామూలుగా ఉండవు. ఎందుకంటే అక్కడ ఉన్నది జూనియర్ ఎన్టీఆర్, కేర్ ఆఫ్ మాసెస్. టాక్ బాగుంటే మిగిలింది ఆయనే చూసుకుంటాడనే నమ్మకం యష్ రాజ్ ఫిలిమ్స్లోనూ ఉంది. మరి అది నిజం అవుతుందా లేదా అనేది చూడాలి.